ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి లైవ్ని దీవించండి, అనేక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించండి. ప్రతి ఆటంకమును తొలగించిన ఆయన మీ కృపకు అప్పగించుకుంటూ ఈ లైవ్ ద్వారా అనేకులు దీవించబడేట్లుగా సహాయించండి. మీరే ఆశీర్వదించి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ లెక్కలు మూసుకుని రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడైన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా, స్తుతులేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమేసయ్యా, స్తుతులేసయ్యా. మీరు చేసిన మేలుకు ఉపకారాలకు ఏమి ఇవ్వగలం నాయన? యేసయ్యా, glory to your name. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలం నాయన? నీకు ఏమి స్తోత్రం, ఇచ్చి స్తోత్రం, తీర్చగలమే? స్తోత్రం, స్తుతులు, స్తుతులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. మహిమ, ఘనత, ప్రభావం, ప్రభువుడా, స్తుతి గీతాలకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం వందనాలు తండ్రి. ప్రభువా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతులయ్యా, స్తుత్రమయ్యా, స్తుతులయ్యా, హల్లెలూయా. Glory to your name, Lord. గొప్పవాడా నీకు వందనాలు తండ్రి. గొప్పవాడా, నీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తుతులు, స్తోత్రం, స్తుతులు. స్తోత్రము. గొప్పవాడా, వందనమయ్యా. హల్లెలూయా. Glory to your name, Lord. You alone be glorified in the name of Thank you, Jesus. Jesus. Thank you. Hallelujah. కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా, బహుజాలి గల ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు నిండియున్న ప్రభువా, దీర్ఘశాంతం ప్రేమ కృపయు నా ప్రభువా, నా యేసు రాజా, స్తోత్రము, స్తోత్రము, నా యేసు రాజా, స్తోత్రము, నేను జీవించు వరకు స్తోత్రము, స్తోత్రము, నేను జీవించు వరకు ప్రభు, జీవించు వరకు ప్రభు, నేను జీవించు వరకు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. Thank you, Lord. Thank you, Lord. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాసం ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి, నాయన నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను తండ్రి దేవా.
యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా, నీకు వందనాలయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు, స్తుతి ఆరాధన దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. ఆయన చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చనిపోకుండా. అలాగే ఉన్నస్తులు హృదయాల పశ్చాత్తాప జీవితం నింపండి, వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవితం నింపబడుతూ సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన, అలాగే నాయన బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడండి ప్రభా. అలాగే నాయన ప్రభు నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. సేవకులు ఎక్కడ కుటుంబాల బిడ్డలే మీరు ఆశ్రయించి గృహాలు కూడా దీవించబడుతున్నాను ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారయ్యా. అలాగే ప్రభు నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, నీకు ఉన్నాలయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకడ ప్రతి కుటుంబాన్ని దర్శించి నీ దాసుతో మాట్లాడండి అయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకడ ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాను, సహాయం చేయండి. నీ దాసుని శక్తివంతుని వాక్యంతో నింపి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు. దేవా నాయన, ఎవరైనా అనారోగ్యం ఉంటారో సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నలిగిపోతున్న వారి సాకు సమృద్ధి ఇచ్చేయండి. నిరాశలో లేవనెత్తమన్నట్టు సహాయం చేయండి తండ్రి. నీరు అక్కడ చాలా సమీపం అయినా నీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన సిద్ధపరిచే కృపగా ఇచ్చామని అడుగుతున్నానయ్యా. అయ్యా నాయన, నీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఏ బిడ్డ ప్రభా నీ సన్నిధిలో నాయన తండ్రి దీర్ఘకాలంగా ప్రభు ప్రార్థన చేస్తుందో, ఏ నాయన ప్రభా అవసరతలు మీ ఎదుట పెట్టి ఉన్నదో ప్రభా, అవన్నీ కూడా తగిన సమయంలో ప్రభా నాయన బిడ్డలకు దయచేయమని సమాధానంతో నింపమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యంతో మాకు సమాధానం నాయన, నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నా ప్రభా, నీకు వందనాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఉంటున్న ప్రాంతాల పట్టణ గ్రామాల తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చెప్పి శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మాకు ప్రకాశం నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన అయ్యా యేసయ్యా, ఏసునామంలో మాకు చల్లటి వాతావరణం కావాలయ్యా, ఏసునామంలో చల్లని వాతావరణం కొరకు అడుగుచున్నాం ప్రభా, నీకు వందనాలు. యేసయ్యా నీ నామాన్ని ఏది అడిగితే అది ఇస్తావట ప్రభా, నీ నామంలో అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ప్రభా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయన. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాక్షంగా బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా, వడిత్రే శత్రేశ్వరు లేకొచ్చుకున్నాను. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాక్షంగా బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా, వడిత్రే శత్రేశ్వరు లేకొచ్చుకున్నాను. నీ నామాన్ని కనపరుస్తూ నామని ఇచ్చేస్తే ప్రార్థన సాన్ని చేర్చుకోమని, మీ నామే హెచ్చించబడాలి, మీ నామే కనపరచబడాలి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి ఇసుక యొద్దకు పోయి అతనితో ఇట్లా నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే హిజ్కియా ప్రార్థన వన్ ఆఫ్ ద most effective, most powerful, most blessed prayer ever in the history in human. మానవ చరిత్రలో హిజ్కియా చేసిన ప్రార్థన వంటి ప్రార్థన మరి ప్రత్యేకంగా చేసిన ప్రార్థన ఎవరు చేయలేదు. హిజ్కియాకు దేవుని దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే, నీవు మరణం అవ్వబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకో. మరణకరమైన వ్యాధి వచ్చింది. దేవునికి అవిధేయుడు అవ్వటం వలన, దేవునికి దూరం అవటం వలన, రెండవ భయంకరమైన పాపం చేయటం వలన మరి మరణకరమైన వ్యాధి వచ్చింది. డెడ్లీ డిసీజ్ అన్నది
ఫస్ట్ 38 చదువునా. In those days, ఇన్ దోస్ డేస్ Ezekiel was sick Ezekiel was sick, and near death. near death. And Isaiah the prophet, the son of Amos, went to him and said to him, Thus says the Lord, set your house in order, for you shall die and not live. మరణకరమైన రోగము అని స్పెసిఫిక్గా మరి తెలుగు బైబిల్లో రాయబడింది. మరణకరమైన వ్యాధి, మేబీ క్యాన్సర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. పుండు, భయంకరమైన పుండు వచ్చింది, రాచి పుండు అంటారు చూసారా అలా. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో వెంటనే గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచుచూ ప్రార్థన చేస్తున్నాడంట. Even though he was a king, even though he was a rich, even though he was a great person, see him how he was weeping bitterly before the Lord. దేవుని సన్నిధిలో గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తుంటే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడిచట్టు నేను చూచితేనే, నేను నీ ప్రార్థన అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తానని చెప్తూ అక్కడ ఒక వర్డ్ వాడారు ప్రభు. ఆ వర్డ్ గురించి రాత్రి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా అని రాయబడి. మధ్యలో దావీదుని తీసుకొచ్చాడు దేవుడు ఇక్కడ. అబ్రహాం తీసుకురావచ్చుగా, ఇస్సాకు, యాకోబు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళందరినీ తీసుకురాకుండా సాధారణంగా దేవుడు పాత నిబంధనలో ఎవరితో మాట్లాడేటప్పుడు ఏమేమి మాట్లాడేవాడు అంటే, నేను మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని చెప్పేవాడు. కానీ ఇక్కడ హిజ్కియా రాస్తూ దేవుడు అంటున్నాడు, నీ పితరుడైన దావీదును బట్టి, నీ పితరుడైన దావీదుకు దేవుడైన, ఏం మాట్లాడు, దావీదుకు దేవుడని యెహోవానికి సెలవిస్తున్నమాట. వై డేవిడ్ కేమ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ మ్యాటర్. దావీదుని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు అంటే, ఈ హిజ్కియా కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంటే దేవుడికి దావీదు గుర్తొచ్చాడంట. డేవిడ్ కేమ్ రిమెంబరెన్స్ టు గాడ్. హిజ్కియా సేమ్ టు సేమ్ దావీదులాగే ప్రార్థన చేస్తున్నాడే. ఇది ఎలా వదిలి కీర్తన గ్రంథము 6వ అధ్యాయం. ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో విడరా, అప్పుడు దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా కొరకు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచు. కన్నీళ్ళ చేత ప్రతి రాత్రి దావీదు అంటాడు, నేను మూలుగుతున్నాను, అలసిపోయాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోతుంది. కన్నీళ్ళు 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 దావీదు ప్రార్థన కనబడుతుంది. కన్నీళ్ళు ఖర్చు ఎలా ప్రార్థన చేశాడు. 51వ అధ్యాయం, కీర్తన 51వ అధ్యాయం. ఆ మొట్టమొదట పైన చిన్న అక్షరాలతో రాయబడి చూడండి ఒకసారి. 51వ అధ్యాయం. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు, అది బెత్షెబాతో పాపం చేసినప్పుడు, దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, నాతాను అనే ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు వెంటనే లోబడి కన్నీరు కార్చి అప్పుడు రచించిన కీర్తన. తన ప్రార్థననే ఒక కవిత్వంగా, లేకపోతే ఒక పోయిటరీగా, ఒక ఇదిగా దావీదు అక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. మరి మీరు 1వ అధ్యాయం నుంచి చివరి వరకు మీరు చదివితే దావీదు లిటరలీ క్రైయింగ్, ఏడుస్తూ దుఃఖిస్తూ రోధిస్తూ రాసిన ఈ కీర్తన 51వ కీర్తన. మా పిల్లల హిజ్కియా కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే దేవునికి దావీదు గుర్తొచ్చాడు. పిల్లలు మనం కూడా దావీదులాగా కన్నీరు కాచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. చాలామంది క్రైస్తవులు కన్నీటి ప్రార్థన చేయరు. ఎందుకు చేయాలంటే తప్పు అది కూడా కాదు. హృదయం కఠినమైపోతే కన్నీరు ఎక్కడ వస్తుంది. పిల్లలు హృదయం సమాధానంగా ఉంటే, హృదయం మెత్తగా ఉంటే, హృదయం విరిగినలిగిన హృదయం కలిగి ఉంటే కన్నీటి ప్రార్థన వస్తుంది. కన్నీటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైందంటండి. కీర్తన గ్రంథము
చూడండి 56వ అధ్యాయం 8వ వచనం. ఇంగ్లీష్ చదువు మోజెస్. You number మోజెస్ చదువు. Record my misery. List my tears on your scroll. లిస్ట్. My tears on your scroll. They are not in your record. చదువు 8. You number my wanderings. Wanderings. You put my tears into your bottle. Yes, you put my tears in your Into your bottle. into your bottle. Are they not in your book? Yes. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఈ మాట కూడా ఎవరు రాస్తున్నారు? 56వ కీర్తన ఆ పైన చిన్న అక్షరాలతో రాయబడి చూడండి. ప్రధాన యాజకునికి యాన్ తెలేం రెహుకీం అను రాగం మీద పాడదగినది. ఫిలిస్తీయులు దావీదును గోతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము. ఫిలిస్తీయులు దావీదుని గోతులో పట్టుకుంటారు. అప్పుడు దావీదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు, అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. గొప్ప మాట. చాలాసార్లు మనం అనుకుంటాం మన కార్చిన కన్నీళ్ళు ఇటు వెళ్ళిపోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటాం. కానీ కన్నీళ్ళు అంట మన కన్నీరు కాస్తుంటంట దేవుడు తన దూతను పంపించి కన్నీటిని ఒక బాటిల్లో భద్రపరుస్తాడంట. అదట ఆయన బుక్లో కనబడుతుందంట ఆయనకి. అవి నీ కవిలిలో కనబడును కదా, దేవునికి కనబడుతుందంటండి మన కన్నీరు. ఈరోజు క్రైస్తవ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. దైవజనుడు అంటాడు, నా తల్లి కార్చిన కన్నీటి ప్రార్థన వల్ల నేను రక్షించబడ్డాను. ఆవిడ కార్చిన కన్నీరు నదివలే మారి నన్ను కొట్టుకొని తీసుకొని ఎక్కడ యేసుప్రభు పాదాల దగ్గర పడేసిందని చెప్పాడు. తల్లిదండ్రులు, యవనస్తులు, చిన్నపిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, అందరూ కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. యేసుప్రభు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఆ యేసు కన్నీరు విడిచని భయపడి, అందుకే దాని శరీరధారి 8 నెలల్లో కన్నీటితోనూ రోదనంతోనూ తను మొరపెట్టేవాని తండ్రికి మొరపెట్టి ప్రార్థన చేశాడట. శరీరధారి 8 నెలలు యేసుప్రభు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. భక్తులు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మరి ఎంతో మంచి అలవాటు, మంచి హెల్దీ స్పిరిచువల్ లైఫ్కి సూచన అంట. ఇట్ ఈస్ సైన్ ఫర్ హెల్దీ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితం అంటే చాలామందికి ఎంతో వేలకోలం. దే నెవర్ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. ఇది సిల్లీగా తీసుకుంటారు. చాలా వేలకోలంగా ఆత్మీయ జీవితం తీసుకోకూడదు. ఎందుకంటే ఏమి లేకపోయినా దేవుడు ఉంటే చాలు. మనకి ఎవ్వరు మనతో లేకపోయినా ప్రభు ఉంటే చాలు. యాకోబు ఒక్కడే మిగిలిన భయపడింది. యాకోబు ఒక్కడే మిగిలిన ఒంటరితనం వచ్చేసింది. ఆ టైంలో కన్నీరు కాసి ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారట? ప్రభు దిగి వచ్చారు. ఆశీర్వదించి వెళ్ళాడు అక్కడి నుంచి. అందుకే హోషేయ గ్రంథం 12:4 యాకోబు మనిషికి గెలిగి పోరాడను అంటూ అతని బతిమాలను కన్నీరు విడిచినట్టు రాయబడింది అక్కడ. యాకోబు కన్నీరు విడిచాడు. ఉందామాట. He struggled with the angel. And overcame him. He wept and begged for his favor. Favor of God. He wept. Yes, he struggled with the angel and prevailed. He wept and sought favor from him. When you weep in the presence of God, you will get the favor of God. You will find favor of God. Favor, God's favor. గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు నాకు మనందరికి కావాల్సింది గాడ్స్ ఫేవర్. దేవుని కనికరము. పిల్లరా, దేవుని యొక్క దయ కొరకు మనం బ్రతిమాలి. ప్రభా నీ దయ నా మీదకి రాని, మనుషుల దయ కాదు బాబు, నీ దయ నా మీదకి రావాలి, నీ కనుదృష్టి నా మీదకి రావాలి. ఏదో వెళ్ళిపోతుంది ఆత్మీయ జీవితం. గుడ్డెద్దు చేలో వెళ్తుందంటే అది ఎట్టి వెళ్తుందో దానికి వెళ్తుంది. ఎట్టి పడితే అలా వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడొక్కడ గోంతలో పడిపోతుంది. గుడ్డెద్దు చేలోకి వెళ్ళినట్టు కాదు. మంచెద్దు ఎంతో క్రమశిక్షణగా ఆ గట్టును ఎలా నడుచుకుంటూ వెళ్తుందో జాగ్రత్తగా మనం కూడా ఆత్మీయ జీవితంలో మంచి అడుగులు వేసుకుని వేసి అడుగు జాడలు ముందుకు వెళ్ళాలి. కాబట్టి రాత్రి నా పిల్లల
నా పితరుడైన దావీదు, నీ పితరుడైన దావీదు దేవుణ్ణి నేను హిజ్కియా నువ్వు కన్నీరు విడిచెట్టు నేను చూచుతాను. ఎంత గొప్ప మాట. కాబట్టి దావీదులాగా, హిజ్కియాలాగా, యాకోబులాగా, యేసుప్రభులాగా మనం కన్నీరు విడిచి ప్రార్థించడం నేర్చుకోవాలి. అలాంటి ప్రార్థనలు దేవుడు మనందరికీ అనుగ్రహించి అభిషేకించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. తనలో ఉంచండి. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి నాయన లైవ్లో ఉన్న బిడ్డలు ఇంకా చాలామంది రేపు లైవ్ ఇచ్చే వరకు కూడా ఈ వీడియోలు చూస్తారు. వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తుతులు తండ్రి. ఈ వాక్యం వారి హృదయాల్లో ఫలింపు చేయండి. హిజ్కియా వలె ప్రభువా, గోడ తట్టు తిరిగి నాయన మా గోడ నీవే కదా, మా కోట, మా ఎత్తైన కొండ, మా గోడ అన్నీ నీవే కదా నాయన. నీ తట్టు తిరిగి కన్నీరు కార్చడం, మీ వైపు తిరిగి ప్రార్థన చేయడం దావీదుని జ్ఞాపకం చేసి అలాంటి ప్రార్థన అనుభవాలు అందరికీ దయచేయండి. మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిండైన సహవాసం, అభిషేకం, కాపుదల మనందరికీ సమృద్ధిగా ప్రభు అక్కడ వరకు తోడైండి నడిపించును. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుంది. షాలోమ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్.